వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి చలపతిరావు తెలిపారు. జనారణ్యంలోకి వచ్చిన జంతువులను సంరక్షిస్తూనే ప్రజల్ని, పంటలు, ఆస్తులను కాపాడటమే ప్రాజెక్టు ప్రధాన కర్తవ్యమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాహనాలకు నిధులు కేటాయించడంతో పాటు ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను ఈ ప్రాజెక్టు కోసం వినియోగించినట్లు చెప్పారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసిన 100 వాహనాలతో ఘటన జరిగిన వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్న పీసీసీఎఫ్ చలపతిరావుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. రాష్ట్ర అటవీ శాఖ ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వన్యప్రాణుల వల్ల మనుషులు గాయపడడం, అలాగే మనుషుల వల్ల జంతువులు చనిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఈ సంఘర్షణను నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ఈ హనుమాన్ ప్రాజెక్టును అటవీ శాఖ రూపొందించింది. మొత్తం 11 అంశాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. జంతువుల సంరక్షణకు సంబంధించి కావచ్చు, అయితే మానవుల సంబంధించిన సహాయానికి సంబంధించి కావచ్చు, 11 అంశాలను ఇందులో మిళితం చేసి ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. అటవీ శాఖకు ఇవాళ అందించినటువంటి వాహనాల్లో ఎక్కువగా త్రిపురార్ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వ్యాన్స్. అంటే సత్వరం స్పందించి ఆ ఘటనా స్థలికి వెళ్ళి వాటిని కాపాడడం, అలాగే వాటికి సంబంధించినటువంటి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఆర్ఆర్ఆర్ వెహికల్స్ ద్వారా చేసే విధంగా కూడా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఏమైనా జంతువులు ఒక్కొక్కసారి పట్టుబడుతూ ఉంటాయి. అటవుల నుంచి జనావాసాలకి పుల్లు కానీ, చిరుతపుల్లు కానీ, కొన్ని రకాల జంతువులు ఇవి వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వాటిని అటవీ శాఖ సిబ్బంది చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకొని కేజీలు ఉన్నటువంటి వాహనాల ద్వారా వాటిని మళ్ళీ తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టేందుకు వీలుగా కూడా ఈ త్రిపురార్ వెహికల్స్ ఉపయోగపడతాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. వన్యప్రాణులను అటవీలోకి తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టేందుకు కూడా అటవీ శాఖ ఈ త్రిపురాల వాహనాల ద్వారా అనేక చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించినటువంటి హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు గురించి వివరించక మనతో పాటు పీసీసీఎఫ్ చలపతిరావు గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎట్లా దీన్ని మనం అమలు చేయబోతున్నాం? అంటే మనకి ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్, మ్యాన్ ఈ రెండింటి కూడా ఒక కన్ఫ్లిక్ట్ గా చూడకుండా రెండింటిని ఒక కంపాషన్ తో చూడాలని. వైల్డ్ లైఫ్ కూడా దాని హ్యాబిటేట్ లాస్ అవుతుంది, చాలా వరకు మనకి విలేజెస్కి వస్తుందంటే దాని ఇష్యూస్ కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆ సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే హనుమాన్ ప్రధాన ఉద్దేశం అండి. దీనిలో ఏంటంటే అందుకనే ఎక్కడ కూడా కన్ఫ్లిక్ట్ అనే పదం లేదు హనుమాన్లో. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ అంటున్నాం. విత్ ఇన్ మనం బడ్జెట్ ఎంత ఉందో మన డిపార్ట్మెంట్లో అన్నింటినీ చూసుకుని ఒక 100 వెహికల్స్ వరకు అన్నింటినీ తీసుకుని హై అండ్ వెహికల్ తీసుకున్నాం. వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూలో ఏంటంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవడం అనేది ఇంపార్టెంట్. ఏదైతే లొకేషన్కి రీచ్ అవడం అనేది దానికోసం అనేది అంటే అన్నిటి వెహికల్స్ కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టేసాం. ఇంకోటి ఏంటంటే యాప్ డెవలప్ చేసాం. సో మనకి పోలీసు వీటిలాగానే 108 లాగానే ఇవి కూడా ఎక్కడి నుంచైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ డెస్టినేషన్కి ఇమీడియట్గా కన్సర్న్డ్ జ్యూరిడిక్షన్లో ఉన్న వెహికల్ టీమ్ రియాక్ట్ అవుద్ది, ఆర్ఆర్ టీము. దాంతోపాటు మనకి ఆ వెహికల్స్లో అన్ని ఎక్విప్మెంట్ ఏదైతే రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా దాంట్లో ఉంటుంది అనమాట. ఆ వెహికల్స్లో ఉంటుంది. టెక్నాలజీ కూడా బాగా ఉపయోగిస్తుంటుంది. ఏఐ బేస్డ్ అవునండి, టెక్నాలజీ అదే అవునండి. దీంట్లో ఏంటంటే టెక్నాలజీ, కమ్యూనిటీ బోత్ ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్స్ మనకి మన కెపాసిటీ బిల్డింగ్ తో పాటు. సో టెక్నాలజీ మనం ఏంటంటే జీపీఎస్ వాడుతున్నాము, శాటిలైట్ బేస్డ్గా. ఇప్పుడు మనం టైగర్ పట్టుకుంటే దానికి శాటిలైట్ కాలర్ పెట్టేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మానిటరింగ్ చేసుకుంటా అది సిచ్యువేషన్ గమనిస్తూ అంటే ఫర్దర్గా దాన్ని ఏం చేయాలి, ఎలా ఉంది, వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్లోకి వెళ్తుందా, బయటికి మళ్ళీ వస్తుందా, జనావాసాలకు వస్తుందా అని కూడా ఆ రకంగా చూస్తామండి. మన డిప్యూటీ సీఎం గారు కూడా మనకి చెప్పేది ఏంటంటే టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి, దాంతోపాటు ఎదగాలి అనేది చెప్తారు. కాబట్టి వాళ్ళ మోటివేషన్తోనే మేము పనిచేస్తాం. ఇదంతా చేసామంటే మనకి ప్రభుత్వం సహాయ సహకారాలు ఇస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ పనిచేయగలుగుతుంది. ఇంకా ముందు కూడా మనకి ఇంకా డిపార్ట్మెంట్ ఎదుగుదలకి మన ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుంది. సో అందుకని ఏంటంటే టైంలో కూడా ఇవ్వడం, పరిహారం ఇవ్వడం అనేది మా ముందుకు ఉంది. అందుకని ఈ యాప్ కూడా దానికి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా డిలే అవుతున్నా కూడా మనకి అలర్ట్ చేస్తుంది. టైంలో ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ హనుమాన్ యాప్ కూడా మనం తీసుకొచ్చాం. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వన్యప్రాణులు అనేది మనకి ఒక పెస్ట్ లాగా చూడకుండా మనతో పాటు దాన్ని కూడా వసుదైక కుటుంబం లాగా ఉంచాలని. కుంకి ఏనుగులు తీసుకొచ్చారు సార్ కర్ణాటక నుంచి. ఏంటి అవి వాటి ట్రైనింగ్ ఎంత కంప్లీట్ అయిందా? ట్రైనింగ్ అయిందండి. అది ట్రైనింగ్ ఫీల్డ్ లెవెల్లో వాడిని ఇప్పుడు చాలా సార్లు వాటిని వాడేవండి. అది డ్రైవ్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే డ్రైవ్ చేసి ప్రాపర్గా అదే చెప్తున్నా మనకి హ్యాబిటేట్ కాదు కాబట్టి వచ్చిన ఎలిఫెంట్స్ ని తిరిగి వాటి హ్యాబిటేట్కి వెళ్ళేటట్టు ఫెసిలిటేట్ చేస్తాయి అన్నమాట కుంకి ఎలిఫెంట్స్. దాన్ని డ్రైవ్ చేస్తాయి ప్రాపర్ డైరెక్షన్లో.
అలాగే మనకి ఇప్పుడు మిగతా చోట్ల ప్యాంతర్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్ గా మనం పట్టుకున్న టైగర్ కూడా కొత్త ప్లాంట్ గా అంటే మొత్తం టెక్నాలజీ ఉపయోగించుకుని ఎవరికి ఏమి హామ్ చేయకుండా మనం చేసాం అనమాట. దాని బిహేవియర్ స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు 15 రోజులు 20 రోజులు అయింది. ఇంకొక స్టడీ చేసి అది వైల్డ్ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటే వేరే రకం, లేదు మనకి హ్యాబిటేషన్కి వస్తే మళ్ళీ క్యాప్చర్ చేయవలసి వస్తుంది. దానికి కూడా పర్మిషన్ ఇచ్చాం మళ్ళీ క్యాప్చర్. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే క్యాప్చరింగ్ కూడా మళ్ళీ ఇచ్చామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే కొంతవరకు తిరిగింది, బట్ సిబ్బంది కొరత కూడా చాలా సిబ్బంది కొరత కూడా మన కొత్తగా వచ్చిన తర్వాత పర్మిషన్స్ చాలా ఇచ్చారు. ఇప్పుడు రిక్రూట్ అవుతున్నారండి 1 by 1 అంతా కూడా, స్టాఫ్ అంతా కూడా రిక్రూట్ అవుతారు. ఒక 3 years లో మొత్తం మనకి స్ట్రెంత్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. చాలా మంది ఈ మొక్కల సంరక్షణ కానీ లేకపోతే వన్యప్రాణుల సంరక్షణ వీటి వాలంటీర్స్ కానీ NGOs కూడా ఉన్నాయి. సో వాళ్ళని ఎట్లా మనం హెల్ప్ తీసుకోబోతున్నాం? మొత్తం అందరినీ తీసుకుంటామండి. అంటే విలేజ్ లెవెల్లోనే వజ్ర అని వన్యప్రాణి రక్షక్స్ అని వాళ్ళు కూడా ట్రైన్ చేసి, ఈవెన్ స్నేక్ క్యాచింగ్ కావచ్చు, ఇంకా అదర్ రిలేటెడ్ మంకీ ఏదైతే అన్ని రిలేటెడ్ ఇష్యూస్ కూడా లోకల్ కమ్యూనిటీస్ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది మనకి ఉద్దేశం అనమాట. యాక్చువల్గా వాలంటీర్స్ వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే లోకల్ కమ్యూనిటీస్, NGOs వీళ్ళు ముగ్గురు ప్రముఖ పాత్ర వహించాలన్నమాట. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒక్కటే సరిపోద్ది దానికి. సార్ థ్యాంక్ యూ. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అయితే ఈ అటవీ శాఖలో ఒక కొత్త సంస్కరణలకైతే నాంది పలికిందనే చెప్పాలి. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ అండ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే వన్యప్రాణులకు మనుషులకు మధ్య జరిగేటువంటి ఆ సంఘర్షణలో ఎవరు గాయపడినప్పటికీ కూడా, లేకపోతే అవి గాయపడినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి సంరక్షణ, సహాయ కార్యక్రమాలు, చికిత్స ఇవన్నీ అందించేందుకు వీలుగా ఈ హనుమాన్ ప్రాజెక్టును అయితే రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించారు. ఇప్పటి నుంచి కూడా ప్రజలకు అలాగే వన్యప్రాణులకు మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆధునిక సాంకేతికతను కూడా ఇందులో ఉపయోగించుకున్నారు. కొన్ని రకాల మొబైల్ యాప్లు కావచ్చు, రేడియో కాలర్ వ్యవస్థ, అంటే ఆ జంతువుల ట్రాకింగ్ సంబంధించి వాటికి అమరిస్తే అవి ఎక్కడున్నాయని తెలుసుకునే విధంగా కూడా రేడియో కాలర్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ కేశవతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.